హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ అవర్ టాపిక్ ఈస్ ఓవర్ వాలెట్లో ఇక్కడ మనకి సైబిల్ డిటెక్షన్ మిషన్ అయితే వచ్చింది. సో కేవైసీ లాగా అయితే ఇస్తున్నారు ఫ్లిప్స్టార్ యాప్తో. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూడండి, హిస్టరీలో వెళ్తున్నాను. ఇక్కడ ఎవరైతే 5 ట్రాన్సాక్షన్ చేయట్లేదు అంటే అసెట్లో వెళ్ళేసి ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి వెయిట్ లిస్ట్ నుంచి మనం పాయింట్స్ అయితే ఏం చేసాం. అండ్ ఓవర్ కాయిన్స్ అయితే మీకు ఫ్రెండ్స్ యాప్ ద్వారా మీరు డైలీ 10 కాయిన్స్ అయితే మీకు క్లైమ్ ద్వారా అయితే వస్తున్నాయి. ఓల్డ్ యూజర్స్కి, న్యూ యూజర్స్ అయితే ఎవరికైతే లేదు ఈ ఆఫర్. ఓల్డ్ యూజర్స్ వెయిట్ లిస్ట్ నుంచి ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళకైతే ఉంది. సో ఇక్కడ హిస్టరీలో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి హిస్టరీలో వచ్చేసిన తర్వాత 5 ట్రాన్సాక్షన్ అయితే డైలీ జరిగిన ఈ విధంగా చేస్తున్నాను వేరే వేరే అడ్రస్కి. సో సేమ్ అడ్రస్కి వేసిన నో ప్రాబ్లం. ఆల్రెడీ మీకు గ్రూప్లో అయితే ఇచ్చేసాను. 5 ట్రాన్సాక్షన్ అయితే చేయండి, ఎలాగైనా 5 ట్రాన్సాక్షన్ చేయండి. డైలీ చెకింగ్కి డైలీ గ్రాంట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో అలాగే ఇక్కడ మనం గెట్ రెడీ ఫర్ ఎయిర్డ్రాప్. సో దీనికన్నా ముందు ఒకటి తెలుసుకోండి, ఇక్కడ అందరూ ఇంకా ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తున్నాను మీకు. సో ఇక్కడ కిందికి వచ్చేస్తే షో రికవరీ పేజ్ పైన క్లిక్ చేసి 12 బ్యాకప్ కీస్ వస్తాయి కదా, కాపీ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, కాపీ అయితే అవ్వట్లేదు. స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోండి. కాపీ అయితే చేసి పెట్టుకోండి. మళ్ళీ ఎందుకంటే మైనట్ వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా ఈ ఫాస్ట్ కీస్ అయితే మనకైతే అడుగుతాయి, 12 బ్యాకప్ కీస్ చూసుకోండి. ఓకే, ఇక ఫస్ట్ మరి గెట్ రెడీ ఫర్ ఎయిర్డ్రాప్ అని వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు నేషనాలిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ ఆఫర్ వచ్చేసి May 31st అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఎవరు చేయట్లేదు, ఇంకా 8 days అయితే ఉంది, చేసుకోవచ్చు, సింపుల్గానే ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం కిందికి వచ్చేయండి, అయిపోయినా రండి గైస్. ఇక అయిపోయినా ఇండియా పైన సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా కన్ఫర్మ్ అయితే చేయండి. ఇండియా పెట్టేసిన తర్వాత కొంచెం కిందికి రండి. ఇక్కడ చూడండి లింకే ఫ్లిప్స్టార్ అకౌంట్. సో ఇక్కడ ఓపెన్ ఫ్లిప్స్టార్ పైన క్లిక్ అయితే చేయండి. డైరెక్ట్ మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దానికన్నా ముందు మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫ్లిప్స్టార్ది వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఫస్ట్ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు యాప్ అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. వెయిట్ చేయండి, ఇది యాప్ అయితే ఇన్స్టాల్ అవ్వండి, నో ప్రాబ్లం. సో గైస్, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ చిన్న ఆఫర్స్ అండ్ ఎయిర్ డ్రాప్ ఆఫర్స్ అన్నీ అయితే ఇందులో కొన్ని లిమిటెడ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. జాయిన్ అవ్వండి. అన్నీ కొన్ని యూట్యూబ్లో పెట్టిన ఆఫర్లు కూడా దీనిలో పెడుతూ ఉంటాను కాబట్టి సో చూస్తూ ఉండండి. ఓకే, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే మీరు జాయిన్ అయితే అవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు వెయిట్ చేయండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఈ ఫ్లిప్స్టార్ లింక్ అయితే ఇచ్చాను. ఇదైతే మీరు ఓపెన్ అయితే చేయండి, పర్మిషన్ అలో ఇచ్చేయండి. సో ఇది మనకి యాప్లోనే ఓపెన్ అవుతుంది. సో నో ప్రాబ్లం, యాప్లో ఓపెన్ చేసినా కూడా నో ప్రాబ్లం. సో యాప్ లింక్ ఇచ్చేసాను డిస్క్రిప్షన్లో. యాప్ అంటే మీరు ఈ ఓవర్ వాలెట్ త్రూ వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్ యాపే ఓపెన్ అవుతుంది, లింక్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేయండి, మీరు కింద గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏమి ఇవ్వాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఓవర్ వాలెట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెట్టింగ్లో రండి. సెట్టింగ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఉందిగా, ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ ఈమెయిల్ ఐడితో మీరు అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేయాలి. ఓకే, అదొకటి చూసుకోండి. సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏముందో ఆ ఈమెయిల్ ఐడి ఇస్తేనే మనకు ఉంటుంది. ఓకే, ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. అలాగే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే మీ నేమ్ 1 2 3 4 12 లెటర్లో ఏదో ఒక లెటర్ ఇచ్చేసి @ క్యాపిటల్ ఏనో బీనో ఇచ్చేసి ఆ విధంగా అయితే పెడితేనే మీకు తీసుకుంటుంది. ఓకే, పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పెట్టండి. మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. రిఫర్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసి అయితే ఇచ్చేయండి. తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి పెట్టేసి గెట్ స్టార్ట్ అయిపోయిన క్లిక్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ అయితే ఇస్తారు. వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఓకే, సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఫ్లిప్స్టార్ నుంచి ఒకటి వచ్చింది చూడండి. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ చేసి మీకు ఈమెయిల్ ఐడి వెరిఫై అయితే చేయాలి. సో వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా యాప్లో అయితే వచ్చేయండి. యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం. ఇక్కడ మీకు ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి, చెప్తాను. సో కింద అసెట్లో వచ్చేయండి. అసెట్లో వచ్చేసిన తర్వాత మీరు వెయిట్ చేయండి గైస్. ఇక్కడ బ్యాక్ అయితే వస్తున్నాను, వెయిట్ చేయండి. ఇక్కడ అసెట్లో వచ్చేసిన తర్వాత ప్రజెంట్ మీరు ఇక్కడ సో ఇక్కడ ఏం చేయండి, అసెట్లో వచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అవ్వండి. సో వేరేది ఏమో ఓపెన్ అయింది, సో అందుకే నేను మళ్ళీ స్కిప్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు ఓకే పైన క్లిక్ చేయండి. బయోమెట్రిక్ అంటే అడుగుతుంది అంతే, బయోమెట్రిక్ లేదు, లాక్ అయితే పెట్టుకోండి. సో చూసుకోండి విత్ మళ్ళీ ఇక్కడ ఏంటి వెరిఫై నవ్ అయితే అంటున్నా. సో ఇక్కడ ఏం చేయండి, ప్రజెంట్ ఇక్కడ మీకు వెయిట్ చేయండి. సో మీరు ఇక్కడ ప్రొఫైల్ ద్వారా కూడా level 1 వెరిఫికేషన్ చేయొచ్చు. నేను బ్యాక్ అయితే వెళ్ళేసి ఇక్కడ చూపిస్తుంది కాబట్టి వెరిఫై నవ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి వెరిఫై అయితే అయిపోయింది. నెక్స్ట్ మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేయాలి. సో ఇక్కడ ఈ అడ్రస్ ఇవి అయితే మనకు అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ వెరిఫై అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చేస్తే అయిపోతుంది, వేరేది ఏం అవసరం లేదు. ఇక మనం యునైటెడ్ స్టేట్ అమెరికా కాకుండా మీరు ఆధార్ అయితే పెట్టుకోవాలి. ఓకే, అంటే ఎందుకంటే ఇక్కడ మనం అమెరికా కాదు ఆధార్ కాబట్టి
కంటిన్యూ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి, కంటిన్యూ అయితే చేయండి. ప్రజెంట్ ఇక్కడ కంటిన్యూ చేసిన తర్వాత ప్రజెంట్ మీరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఇవ్వండి. అండ్ మీ అడ్రస్ అండ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అలానే ఇచ్చేయండి. పిన్ కోడ్ కంట్రీ ఇండియా ఉంటుంది. ఇక నేషనాలిటీ మళ్ళీ ఇండియన్ ఇవ్వండి. సో 2 times ఆడుతుంది. ఇండియా నేషనల్ కూడా ఇండియన్ కాబట్టి ఇండియా ఇచ్చేయండి. ఇక పిన్ కోడ్ ఇచ్చేసి మీరు ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయండి. ఫస్ట్ టైం లాస్ట్ టైం వచ్చి ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ఇవ్వండి. సో కంటిన్యూ చేసిన గ్రేట్ రెడీ లైవ్నెస్ చెక్. సో ఇక్కడ మనకి సెల్ఫ్ అయితే ఆడుతాను. సెల్ఫీ చేసిన తర్వాత నీకు చెప్తాను మీకు ఎలా చేయాలన్నది. సో కంటిన్యూ చేసిన తర్వాత చెప్తాను, వెయిట్ చేయండి. సో గాయ్స్ ఇక్కడ చూడండి, మీరు సెల్ఫీ అంటే నార్మల్గా కెమెరా సైడ్ చూడమంటే చూసేయండి. సో అది వెరిఫై చేసేసి తీసుకుంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఐడి కార్డ్ ఇండియా ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఐడి కార్డ్, మ్యాక్సిమం ఐడి కార్డ్ ప్రిఫర్ చేస్తాను. ఐడి కార్డ్ మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే టేక్ ఫోటో, నార్మల్గా టేక్ ఫోటో పైన క్లిక్ చేస్తే మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. గ్యాలరీ కూడా మీరు చేయొచ్చు, ఓకేనా. సో గాయ్స్ కేవైసీ అయితే వెరిఫైడ్ అయిపోయింది. మీరు నార్మల్గా మీరు ఆధార్ కార్డ్ వచ్చేసి గ్యాలరీ కన్నా నార్మల్గా మీరు ఆధార్ కార్డ్ వచ్చి పక్కనే అంటే కెమెరా ముంగలు పెట్టేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇస్తేనే ఫాస్ట్ అవుతుంది. కెమెరా అయితే అంటే మనం ఇంతకుముందు కెమెరా తీసుకుంటే అయితే తీసుకోవట్లేదు, అలా ట్రై చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడైతే అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయండి, జీమెయిల్కి అయితే మీకు జీమెయిల్ కూడా మెసేజ్ అయితే వచ్చింది కదా, వెరిఫై అయినట్టు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్లిప్స్టార్ అప్లికేషన్ వెరిఫైడ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చేయండి, మీరు సింపుల్గా యాప్లో వెళ్ళిపోండి. యాప్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు అసెట్లో వెళ్ళిపోండి. గెట్ రెడీ ఫర్ ఎయిర్ డ్రాప్ దీని మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ వచ్చేసి మీరు ఓపెన్ ఫ్లిప్స్టార్ అకౌంట్ అయితే చేయాలి, ఓకే. వీళ్ళు వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ అగ్రి అయితే చేయండి, ఓకే. అగ్రి అయితే మీకు సింపుల్గా అగ్రి అయితే అయిపోతుంది. అగ్రి అయిపోయింది చూడండి, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ, ఓకే. ఇంకా 8 days అవుతుంది గ్యాస్ న్యూజర్స్కి, May 31 దాకా అయితే ఉంది. సో చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది, ఫ్లిప్స్టార్ అకౌంట్ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఫ్లిప్కార్ట్ అకౌంట్ కనిపిస్తుంది. సైబిల్ డిటెక్షన్ అయితే అయిపోయింది, ఓకే. సైబిల్ డిటెక్షన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకి చెప్తాను. సో ఇది మీరు సైబిల్ డిటెక్షన్ చేసిన వాళ్ళకి మనకి ఎయిర్ డ్రాప్ అయితే లభిస్తుంది. సో ఎంతంత ప్రాఫిట్ అయితే ఇవ్వబోతుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ జూన్లో వితౌట్ అని చెప్పారు. ఇక్కడ నేను ట్విట్టర్ హ్యాండిల్ వెళ్తాను చూడండి. ఇక మీరు ఏం చేయండి, సెర్చ్లో ఓవర్ వాలెట్ అయితే కొట్టండి, ఓకే. కింద సెర్చ్ తీసుకెళ్ళేసి ఓవర్ వాలెట్. సో ఓవర్ ప్రోటోకాల్ ఓపెన్ బేటా టెస్ట్ నెట్లో మీకు చూడండి. ఇక్కడ 36 minutes ఇక్కడ చూడండి. సో 4 hours ముందు అయితే మీకు మనకి చెప్పారు ఎలిజిబుల్ ఫర్ ద ఎయిర్ డ్రాప్. హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఎయిర్ డ్రాప్ అంటే దీంట్లో మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే మొత్తం అయితే ఇచ్చారు, ఒకసారి చూసుకోండి, ఓకే. దీంట్లో కూడా మనకి ఈ 3 steps సైబర్ డిటెక్షన్ చేయాలి అండ్ టెస్ట్ అండ్ క్రైటీరియా అయితే చేయాలి మీరు. సో ఇదైతే అవసరం లేదు. సో ఎన్ఎఫ్టీ, సో హోల్డింగ్ నేదర్ ఎన్ఎఫ్టీ అయితే 2 days బ్యాక్ అయితే మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఇప్పుడు ఉందో లేదు ఐడియా లేదు నాకైతే. సో ఇప్పుడైతే మనకు షో అవ్వట్లేదు, వదిలేయండి. ఇక్కడ ఈ ఆఫర్ పేజ్ చూడండి, 31 May 31 ఫస్ట్ 2:59 PM కదా ఎండ్ అయితే అవుతుంది. సో చూద్దాం. ఈ టాస్క్ అయితే మనం ఇప్పుడు సైబర్ డిటెక్షన్ అయితే చేసేసారు. సో డైలీ 5 ట్రాన్సాక్షన్ చేయండి May 31 దాకా. సో ఏంటంటే గైస్ ఇక్కడ ఈ 8 daysలో సో ఇక్కడ మనం సైబర్ డిటెక్షన్ అయితే చేసాం కదా, 8 days లోపు అయితే మీరు 5 ట్రాన్సాక్షన్ అయితే ఖచ్చితంగా చేయాలి. అదొకటి మర్చిపోకండి. 5 ట్రాన్సాక్షన్ డైలీ చేసిన వాళ్ళకి రివార్డు లభిస్తుంది, అలాగే ఇవి కేవైసీ చేసిన వాళ్ళకి లభిస్తుంది. సో ఇది చూసుకోండి. మనకి ఏమైనా లిస్ట్ అయితే ఈ ఫ్లిప్స్టార్ అకౌంట్లోనే ఏమైనా ఛాయిస్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే, విత్డ్రా ఇవ్వడానికి ఛాయిస్. సో గాయ్స్ ఇది కూడా సేమ్ అలానే ఇప్పుడు మనం బైనాన్స్ ఎంఎస్ గ్లోబల్స్ ఇలా వాడుతుంది. సో ఇది కూడా అలానే ఉంది. సో దీని ద్వారా లింక్ చేస్తారు కాబట్టి మన దీంట్లో ఎవరికైనా మన లిస్ట్ అయితే ఛాయిస్ ఉంది. మల్టిపుల్ దాంట్లో లిస్ట్ అయినా కూడా మనకి ఏదో బెనిఫిటే. సో ఎంతో ప్రాఫిట్ అయితే ఉండబోతుంది కాబట్టి సో ఎన్ని ఆఫర్ అయితే మిస్ అయితే అవ్వకండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఇలాంటి ఆఫర్ అండ్ లూస్ట్ అయితే మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను గైస్, అలాగే ఇక్కడ టెలిగ్రామ్ బోట్ లింక్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ అయితే జాయిన్ అవ్వండి. ఏ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. గ్రూప్లో అన్నీ అయితే చూస్తూ ఉండండి, ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ రిమూవ్ చేస్తున్నాను, ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇప్పటి నుంచి ఉంటుంది కాబట్టి అందుకే చెప్తున్నాను. సో చూసుకోండి. అలాగే వీడియోకి ఒక 50 lakh టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.